ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి ఒక యూనిటీ లేదు అనే ఒక టాక్ అయితే నడుస్తుంది. అంకిత నాయుడు గారు అండ్ ఇటువైపు వచ్చేసి చంద్రముఖి గారు. ట్రాన్స్ ఉమెన్ లైఫ్లో వెల్ సెటిల్ అవుతుంది, పై స్థాయికి వెళ్తుంది అంటే ఎవరు ఓర్చుకోవట్లా. తన కోసం ఇన్స్టాలో పోస్టులు పెట్టడం, ఏడవడం ఇవన్నీ అవసరం లేదు కదా. స్వచ్ఛమైన మనసు లేనిది ప్రేమ అవ్వదు. అంటే ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు సర్దుకుపోవాలి, అంతేకాని నువ్వు తప్పు చేసావు వేలెత్తు చూపిస్తూ ఉంటే ఇంకా అదే కామన్ అయిపోతూ ఉంటుంది. చంద్రముఖి గారికి అంకిత గారికి పడట్లేదు అనే కొన్ని కాంట్రవర్సరీస్ నడుస్తున్నాయి. ఇప్పుడు మనం మంచి కోసం చెప్పే వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. పోనీ చెడిపోని అని వదిలేసాం అనుకో, అప్పుడు బాగుంటుంది. బిగ్ బాస్ కి అంకిత గారు ఈ సీజన్ లో వెళ్ళాలి. వెళ్ళకపోవడానికి మెయిన్ రీజన్ చంద్రముఖి గారు కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అంకిత గారికి మీకు ఏమైనా గొడవలు అయ్యాయా? ఎగ్జాంపుల్ గా నార్మల్ గా అడగడానికి ట్రై చేసినా సరే వెనకాల ఏం జరిగిందో. చంద్రముఖి గారు అంకిత గారు ఒకటే ఫ్రేమ్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళ మాట తీరు కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రవర్తన కావచ్చు, ఎట్లుంటది? ఒకసారి చెప్పాం, 2 సార్లు చెప్పాం, 3వ సారి చెప్పాం, ఇంకా అదే పని అయిపోతే ఇంకెవరు చెప్తారు? ట్రాన్స్ లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే కమ్యూనిటీ మొత్తం ఒకటవుతుందా? కమ్యూనిటీలో కూడా ఈ మధ్య ద్వేషాలు ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. అంకిత గారు బ్రేకప్ అయ్యి వాళ్ళు విడిపోవడానికి ఒక రీజన్ తను చెప్తూ వచ్చింది. నిజమేనా? ఒకటి అంటారు కదా, బాధపడనిదే బోధపడదు అని. మేము ట్రాన్స్జెండర్స్ అని చెప్పుకొని డబ్బులు తీసుకొని మోసం చేసుకుంటూ మా కమ్యూనిటీ వాళ్ళలోనే ఉంది ఇదంతా, కానీ బుద్ధి రాదు. కొంతమంది రోడ్ సైడ్ ఈ టైంకి వెళ్తే వాళ్ళు అక్కడ ఉంటారు అని వెళ్ళే వాళ్ళు మీ కమ్యూనిటీ వాళ్ళైనా, లేకపోతే డబ్బు కోసం చేస్తున్నారా? నకిలీ వాళ్ళు కూడా వెళ్తున్నారు అండ్ మా కమ్యూనిటీ వాళ్ళు కూడా వెళ్తున్నారు. మా కమ్యూనిటీ వాళ్ళకి సపోర్టెడ్ గా ఉంటున్నారు. పెళ్ళై పిల్లలు ఉండి కూడా వాళ్ళు చీరలు కట్టుకొని రోడ్ల మీదకి వచ్చి సంపాదించుకుని ఇంటికి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా మీ దాంట్లో జరిగే ఇట్లా మోసపోయిన వాళ్ళ గురించి మీరు ఎందుకు ఫైట్ చేయట్లేరు? మోసపోవడం అలవాటే, ప్రేమించడం అలవాటే. సో తప్పెవరిది? మా కమ్యూనిటీ వాళ్ళలోనే ఉంది ఇదంతా. నా లైఫ్ నేను చూసుకుంటున్నాను, ఎవరి కోసమైనా ముందుకు వెళ్తున్నాను. అంటే స్వార్థంగా ఆలోచిస్తున్నారనే చెప్పాలా? కష్టపడి పని చేసుకుంటూ బతుకుతారా, లేకపోతే దీనిపైన డిపెండ్ అవుతారా? రాజవంశాల నుంచి అదే కంటిన్యూగా అవుతుంది. అదే 80% నార్మల్గా ఉంటే 20% వస్త్రాధరణ గురించి మాట్లాడుకుంటే మీ దాంట్లో కూడా కొంతమంది ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ట్రాన్స్ ని తప్పుతో పట్టిస్తున్న ఒకరని కాదు, చాలా మంది ఉన్నారు. ఎక్స్పోజింగ్ టైప్ లో అయితే కొన్ని అనిపించాయి. ఇప్పుడు నాకు ఫేమ్ వచ్చింది, రేపు పొద్దున్న ఛాన్సులు రావాలంటే కాస్తైనా. మీ బయోలో చూసుకుంటేనేమో సనాతన ధర్మం గురించి బాగా పోరాడుతుందేమో, మంచి రెస్పెక్ట్ ఉందేమో అని నేను అనుకున్నా. సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించుకుంటూ కొన్ని పనులు జరుగుతుంటే మీరెందుకు బయటికి రాలేదు? ట్రాన్స్ లో కొంతమంది వచ్చారు. ఆ టైంలో నాకు హెల్త్ బాగాలేదు. అంటే జరుగుతున్న ప్రతిసారి మీకు ఫీవర్ వస్తూనే ఉంది. వాళ్ళ పీపుల్ కోసం, సెక్యులర్ కుక్కల కోసం కాలంలో దళితులకు ఊర్లోకి గుడి కావాలని గవర్నమెంట్ ఒక రూల్ ఇచ్చింది. కొంతమంది సెక్యులర్ కుక్కలు ఏమంటున్నారు, మంచి వైద్యం విద్య అవి అందించవచ్చు కదా, ఈ గుళ్ళు గోపురాలు మాకెందుకు అని మాట్లాడుతున్నారు. నేను కత్తర్ హిందూని, వేరే మతాన్ని నమ్మను, వేరే మతాన్ని పూజించను. నా ధర్మం జోలికి వస్తే వదిలిపెట్టాను. అంటే మిమ్మల్ని ఆపడానికి కారణం ఏంటి? అంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేనితనమా, లేకపోతే మీకు ఫేమ్ వస్తే తీసుకోలేరా? మేబీ ఏ రీజన్స్ నాకు తెలియదు, కానీ నువ్వు ఇంటర్వ్యూస్లో ఇవ్వడం మాకు ఇష్టం లేదు, ఇంటర్వ్యూస్లో ఇవ్వద్దు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు ఎవరున్నారంటే జూనియర్ సమంత అన్నమాట. తన వాయిస్ వినగానే అందరూ కూడా వావ్ సమంత వాయిస్ విన్నామా అని అనుకుంటారు. సో మీరు తన వాయిస్ లాగా రావడానికి ఏమైనా సర్జరీ చేయించుకున్నారా, లేకపోతే అలా? నిజానికి చాలా మంది అడిగిన క్వశ్చన్ ఇది. నాకు వాయిస్కి సర్జరీ ఉంటుందని నాకు వాళ్ళు క్వశ్చన్ చేసేంత వరకు తెలీదు. బట్ నేను ఎలాంటి సర్జరీ చేయించుకోలేదు. సో ఇది క్లారిటీ. బట్ వాయిస్ ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఓకే, సమంత గారు అండ్ లావణ్య త్రిపాఠి గారు ఇద్దరి వాయిస్ కూడా సేమ్ ఉంటుంది, మ్యాక్స్ కొద్దిగా
నా ఫేస్ సరిగ్గా చూస్తే లావణ్యకి దగ్గరగా ఉంటా. అంటే జూనియర్ సమంత అనేమో ట్యాగ్ లైన్, కానీ వాయిస్ విన్నప్పుడు కొంతమంది నాకు లావణ్య త్రిపాఠిలా కూడా అనిపించిందే, ఓన్లీ సమంత అని ఎందుకు చెప్పుకుంటది అనే ఒక డౌట్. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. సో అందాల రాక్షసి అందులో సేమ్ వాయిస్ చిన్మయ్య గారిది. నిజానికి చిన్మయ్య గారి వాయిస్ కదా, సో అందుకని అటాక్. అదేదో జూనియర్ చిన్మయ్య అని పెట్టచ్చు కదా, సమంత అని ఎందుకు పెట్టారు? ఈ డౌట్ నాకు కూడా వచ్చింది. బట్ ఆ ట్యాగ్ చాలా నచ్చింది, అది చాలా బిగ్గెస్ట్ వర్డ్ నాకు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఓకే, మీరు ఎప్పుడు ట్రై చేయలేదా అంటే వాయిస్ వాళ్ళలా ఉంది అనుకున్నప్పుడు డబ్బింగ్ చెప్పడం ఇట్లాంటివి వస్తాయి, మరి మీకు అలాంటి ఆఫర్స్ ఏం రాలేదా? కొంతమంది సీరియల్ యాక్టర్స్ అడిగారు, అవి ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి, నేను ఇక్కడ ట్రై చేయాల. సో మేబీ ఫ్యూచర్లో అవకాశాలు వస్తే చూడొచ్చు. అంతే అంతే. ఓకే, డన్. సో ప్రజెంట్ ట్రాన్స్ కమ్యూనిటీ గురించి కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నా. ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి ఒక యూనిటీ లేదు అనే ఒక టాక్ అయితే నడుస్తుంది కొంతమంది దగ్గర. ఇది వాస్తవం, నిజంగానే లేదు. ఇప్పుడు ఒక ట్రాన్స్ ఉమెన్ లైఫ్లో వెల్ సెటిల్ అవుతుంది, పై స్థాయికి వెళ్తుంది అంటే ఎవరు ఓర్చుకోవట్లా. ఒకప్పుడు మామూలు జనాలే అనుకున్నా, ఇప్పుడు మా కమ్యూనిటీలో కూడా మాకే పడదు. అంతెందుకు, నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను కదా ఇంతకు ముందు, నన్ను కూడా నువ్వు ఇంటర్వ్యూస్ ఎందుకు ఇస్తున్నావు, ఇలా ఇవ్వద్దు అని చెప్పి చాలామంది ఇంటర్వ్యూస్ ఆపే అని చెప్తే 1 year నేను గ్యాప్ ఇచ్చాను ఇంటర్వ్యూస్ చేయకుండా. రీజన్ అది. అంటే మిమ్మల్ని ఆపడానికి కారణం ఏంటి అంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేనితనమా, లేకపోతే మీకు ఫేమ్ వస్తే తీసుకోలేరా? మేబీ ఏ రీజన్స్ నాకు తెలియదు, కానీ నువ్వు ఇంటర్వ్యూస్ ఇలా ఇవ్వడం మాకు ఇష్టం లేదు, ఇంటర్వ్యూస్ ఇలా ఇవ్వద్దు, అసలు ఎందుకు అలా చెప్పారో నాకు తెలియదు, ఎందుకులే పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా నేను గ్యాప్ ఇచ్చా. అంకిత నాయుడు గారు అండ్ ఇటువైపు వచ్చేసి చంద్రముఖి గారు. చంద్రముఖి గారు మాట విధానం కావచ్చు, తను మాట్లాడే విధానం కావచ్చు చాలా మందికి నచ్చుతుంది. అండ్ అంకిత గారు కూడా చాలా ఓపెన్గా మాట్లాడారు రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కావచ్చు. వీళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్? సో చంద్రముఖి గారు అంటే నాకు చాలా, నేను కమ్యూనిటీలోకి వచ్చినప్పటి నుంచి నాతో మంచిగా మాట్లాడతారు. సో వెల్ సజెషన్స్ ఇస్తారు నాకు, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా బిహేవ్ చేయకూడదు అని చాలా పాజిటివ్ వైబ్తో ఉంటారు నాతో ఎప్పుడు. అంకిత మమ్మీ కూడా నాతో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా ఎక్కువ సేపు స్పెండ్ చేస్తాం మేమందరం. సో మిగతా కాంట్రవర్సీస్ ఇవన్నీ నేను కూడా చాలామంది విన్నాను, వీళ్ళ దగ్గర ఇలా జరిగింది వాళ్ళ దగ్గర, బట్ అంత క్లారిటీగా నాకు తెలీదు. అంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళ జోలికి అంతగా వెళ్ళాం మేము. సో పిల్లలనే ఉంటాము, కానీ చాలా వరకు ఇలా విన్నాం మేము. ఇప్పుడు మీరు అడిగినట్టే చంద్రముఖి గారు కావచ్చు అండ్ అంకిత గారు కావచ్చు, వాళ్ళ వీడియోస్లో విన్నాం మేము కూడా. అంత పర్టికులర్గా అయితే మాకు కూడా తెలియదు. ఓకే, ట్రాన్స్లో జనాదరణ వీళ్ళకు మాత్రమే లభించింది అంటే ఆ లిస్ట్లో టాప్ 3 or 5లో ఉండే పేర్లు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రముఖి గారు, ప్రియాంక సింగ్ మ్యామ్, అంకిత మ్యామ్, స్నేహ మ్యామ్. ఫస్ట్ స్నేహ మ్యామ్, చంద్రముఖి గారు అండ్ చెప్పాను కదా ప్రియాంక సింగ్ గారు అండ్ అంకిత గారు. మేబీ ఆ లిస్ట్లో నేను ఉన్నానో లేదో నాకు తెలీదు, అది చూసే జనాలు చెప్పాలి. మేబీ ఉన్నాను అనుకుంటున్నా, ఎందుకంటే నేను పబ్లిక్లో చూస్తున్నాను, వాళ్ళు నాతో ప్రవర్తించే తీరుని బట్టి ఉన్నాను అనుకుంటున్నా. అండ్ అలా అండ్ హన్నా అని ఇంకో అమ్మాయి, మిస్ ట్రాన్స్. ఓకే, ట్రాన్స్లో వస్త్రాధరణ గురించి మాట్లాడుకుంటే మీ దాంట్లో కూడా కొంతమంది ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంకా విచ్చలవిడిగా దారుణంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. అందులో మీకు ఇట్లాంటి వచ్చేసరికి ఎక్కువ ఎవరు గుర్తొస్తారు మీ దాంట్లో? మిమ్మల్ని దాన్ని ట్రాన్స్ని తప్పుతో పట్టిస్తున్న వాళ్ళ లిస్ట్లో ఒకరని కాదు, చాలా మంది ఉన్నారు. ఫేమ్ ఉన్న వాళ్ళైనా వాళ్ళు నో అలా ఎవరు లేరు. ఇప్పుడు ఫేమ్ వచ్చారు అంటే పొట్టకూటి కోసం. ఇప్పుడు ఒక మూవీ నాకు వచ్చింది అనుకో, ఈ క్యారెక్టర్కి ఈ డ్రెస్ కావాలి అంటే నేను వేసుకోవాలి కదా. సో అలా చేసేది వేరు. సో నార్మల్గా వల్గారిటీని చూపించాలి, ఇవి చూపించకపోతే వ్యూస్ అండ్ లైక్స్ రావు అనుకుని చేసేవి వేరు. సో అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు. ప్రొఫెషన్ కోసం చేసేది వేరు అండ్ అదే పనిగా చేసేది ఇష్ట ప్రకారం చేసుకున్నది వేరు. మీతో కంపేర్ చేసుకుంటే మీరు కూడా కొన్ని సార్లు ఎక్స్పోజింగ్ టైప్లో అయితే కొన్ని అనిపించాయి. చేస్తాను. ఇప్పుడు నాకు ఫేమ్ వచ్చింది, మేబీ ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు నాకు ఇచ్చిన ఒక జూనియర్ సామ్ అనే ట్యాగ్ వల్ల సినిమా ఛాన్సులు నాకు కూడా రావచ్చు. సోషల్ మీడియాకి ఇప్పుడు అందరికీ నేను తెలుసు, పబ్లిక్ మొత్తానికి నేను తెలుసు. రేపు పొద్దున్న ఛాన్సులు రావాలంటే కాస్తైనా నేను మోడర్న్గా రెడీ అవ్వాలి. ఇంకొకటి, నేను ఇలానే కాదు మోడలింగ్లో కూడా ట్రై చేయాలనుకుంటున్నా. సో అందుకని అలా మోడర్న్గా ట్రై చేస్తాను తప్ప ఆ పిక్స్లో కూడా అంత వల్గారిటీని నేను ఎక్కడా చూపించను. జస్ట్ ఏదో లైట్గా అంతే.
ఓకే. మరి మా వాళ్ళు చూపించేంతలా అయితే ఎక్కడ ఉండదు. సో ప్రజెంట్ చూసుకుంటే ట్రాన్స్లో చంద్రముఖి గారికి అంకిత గారికి పడట్లేదు అనే కొన్ని కాంట్రవర్సరీస్ నడుస్తున్నాయి. దానిపైన యాజ్ ఏ కమ్యూనిటీ మెంబర్గా మీరేమంటారు? ఇవన్నీ నేను అంటే వాళ్ళ వీడియోస్లో చూసుకుంటే వినడం జరిగింది. బట్ వీళ్ళలో ఎవరు చంద్రముఖి గారు చేశారని అంకిత గారు చెప్పలేదు. అలాగే చంద్రముఖి నేనే చేయించానని చంద్రముఖి గారు కూడా ఎక్కడ చెప్పలేదు. సో అది వీళ్ళిద్దరి మధ్య గొడవని నేను ఎప్పుడు అనుకోలేదు. మేబీ తర్వాత ఏం జరిగిందో నాకు కూడా తెలీదు. కానీ చాలామంది అంటుంటే విన్నాం, అది నిజమో లేక వాస్తవమో నాకు తెలీదు. ఓకే, అంటే బిగ్ బాస్కి అంకిత గారు ఈ సీజన్లో వెళ్ళాలి. వెళ్ళకపోవడానికి మెయిన్ రీజన్ చంద్రముఖి గారు తన పైన మాట్లాడిన కొన్ని తప్పుడు వ్యాఖ్యలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. తప్పుడు వ్యాఖ్యలు అంటే ఏదైనా ఉండాలి కదా, ప్రూఫ్ లేకుండా నేను కూడా ఏం మాట్లాడలేను. ఆ తప్పుడు వ్యాఖ్యలు మా వరకు వచ్చినప్పుడు మేము ఏదైనా మాట్లాడొచ్చు. సో వెనకాల ఏం జరిగిందో మాకు తెలియదు కాబట్టి తెలీదు. సో చంద్రముఖి గారు అయితే ఎప్పుడు మా ట్రాన్స్ కమ్యూనిటీ కోసం వెల్ విషర్గానే ఉంటారు. సో సపోర్టివ్గానే ఉంటారు. ప్రతి కష్టాన్ని ప్రతి నష్టాన్ని వాళ్ళే చూసుకుంటారు. సో చంద్రముఖి గారు నాకు తెలిసి ఎప్పుడు మా కమ్యూనిటీ కోసమే హెల్ప్ఫుల్గా ఉండేవారు. అంటే ఒకరిని తక్కువ చేయాలని కావచ్చు, లేకపోతే అట్లా ఎప్పుడు చూడలేదు అని మీరు అంటున్నారా? నా విషయంలో అయితే అలానే అనుకుంటా. సో మిగతా వాళ్ళ విషయంలో ఎలా ఉంటారో చెప్పలేను. బట్ నా విషయంలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు అండ్ వెల్ విషర్గా ఉంటారు. అలా. అంకిత గారికి మీకు ఏమైనా గొడవలు అయ్యాయా? నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు మమ్మీ అవుతుంది. అంటే మీతో అంత ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు అట్లీస్ట్ ఈ విషయం మీ దాకా రావడం కావచ్చు. ఎందుకంటే తను ఇంటర్వ్యూస్లో కూడా చెప్తూ వచ్చారు ఓపెన్గా, ఇట్లా జరిగింది అట్లా జరిగిందని. అంటే మీ దాకా తెలియకపోవడానికి రీజన్ ఏంది? మాకు తెలీదు. మేము ఎగ్జాంపుల్గా నార్మల్గా అడగడానికి ట్రై చేసినా సరే వాళ్ళు ఏమంటారో తెలుసా, చంద్రముఖి గారు కావచ్చు అంకిత గారు కావచ్చు ఏదోలే జరిగిపోయింది అని వాళ్ళంతటి వాళ్ళే సమర్థించుకుంటారు తప్ప ఏం జరిగిందో వాళ్ళు చెప్పలేదు ఇంతవరకు. ఓకే. సో కాబట్టి మాకు తెలియదు, అంత క్లారిటీ లేదు. ఫైనల్గా ఒకటి చెప్పండి, మీ ట్రాన్స్లో అందరూ ఒకేసారి కలుస్తారు కదా, గెట్ టుగెదర్స్ అట్లాంటివి జరిగినప్పుడు చంద్రముఖి గారు అంకిత గారు ఒకటే ఫ్రేమ్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళ మాట తీరు కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రవర్తన కావచ్చు, ఎట్లుంటుంది? అంటే ఇన్ని కాంట్రవర్సీస్ బయట నడిచినాయి. ఇంతవరకు నేను ఇన్సైడ్ మీకు తెలుసు, ఇంతవరకు ఒకటే ఫేమ్లో నేను చూడలేదు ఎవరిని. ఎప్పుడు చూడలేదా? ఎప్పుడు చూడలే. ఓకే, ఒకవేళ వాళ్ళిద్దరు ఒక చోటకు వస్తే గొడవలు అవుతాయి అనుకుంటున్నారా, లేకపోతే మాట్లాడుకోవడం? అలా ఉండదు. కమ్యూనిటీలో ఎప్పటికప్పుడు ఏ గొడవలు వచ్చినా సర్దుకుపోయే వాళ్ళే ఉంటారు. సో సర్దుకుపోతారు. ఓకే. ట్రాన్స్లో ఈ మధ్య కాలంలో చూసుకుంటే ప్రేమలు, మోసం చేయడాలు ఇట్లాంటివి ఎక్కువైపోయినాయి. ఇన్ ద సెన్స్ బోయ హాసిని గారు కావచ్చు, లేకపోతే ఇంకొకరు ఇన్స్టాగ్రామ్లో. సో వాళ్ళ దాంట్లో ఏంటంటే వాళ్ళు పాపం ఇష్టపడ్డారు వాళ్ళ వేరే వాళ్ళని, కానీ వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని అయిపోయిన తర్వాత ట్రాన్స్ని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇట్లా ట్రాన్స్లో కూడా ట్రాన్స్ వాళ్ళని మోసం చేస్తుంటే మీ ట్రాన్స్ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేరు అందరూ కలిసి? దీనికి రీజన్ ఏంటి? ఒకటి, వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, ఫస్ట్ ఎవరైనా, ఇప్పుడు నేనైనా ఉన్నాను, ఎవరైనా అబ్బాయిని లవ్ చేశాను అనుకో, నా ఫ్రెండ్స్ ఏం చెప్తారు, వాడు ఇలా మోసం చేస్తాడు కావచ్చు, సో వాడిని లవ్ చేయొద్దు అని నా మంచి కోసమే చెప్తారు. బట్ నేను అది యాక్సెప్ట్ చేస్తానా? వీళ్ళు ఏదో విడగొట్టడానికి ట్రై చేస్తున్నారు, లేదా వదిలించేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టే ఫీల్ అవుతాను తప్ప ప్రేమ అనే ఒక గుడ్డి నమ్మకంతో నేను ఉండిపోతా. సో అలాంటి వాళ్ళకి ప్రపంచం ఏది కనిపించదు కదా. సో అలాంటి మోసపూరితమైన బ్రతుకులోనే బ్రతుకుతూ ఉంటారు. అది మా వాళ్ళకి అలవాటే. మోసపోవడం అలవాటే, ప్రేమించడం అలవాటే, ఇవన్నీ అలవాటే. ఇట్లా మీ దాంట్లో జరిగే ఇట్లా మోసపోయిన వాళ్ళ గురించి మీరు ఎందుకు ఫైట్ చేయట్లేరు? రీసెంట్గా చూసుకుంటే రీల్స్లో రోడ్ పైకి ఎక్కి మరి చాలా ఏడ్చుకుంటూ ఒకరు మాట్లాడడం కూడా జరిగింది. మరి తన విషయంలో మీ అందరూ ఎందుకు ఇన్వాల్వ్ కాలేరు? అంటే తనని మీ కేటగిరీలో చేర్చుకోవట్లేదా? అలా అని కాదు. ఇప్పుడు ఒక మనిషి మంచి కోసం చెప్పినప్పుడు అదే పనిగా తను అదే చేస్తూ ఉంటే ఎన్నిసార్లు మేము చెప్తాం? ఒకసారి చెప్పాం, 2 సార్లు చెప్పాం, 3వ సారి చెప్పాం. ఇంకా అదే పని అయిపోతే ఇంకెవరు చెప్తారు? ఇప్పుడు మనం మంచి కోసం చెప్పే వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. పోనీ చెడిపోని అని వదిలేసాం అనుకో, అప్పుడు బాగుంటుంది. సో ఈ రోజుల్లో మంచి ఎవరికి ఉందండి? సో అలా వదిలేయడం బెటర్. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. సో ఏమంటారు, ఒకటి అంటారు కదా, బాధపడనిదే బోధపడదు అని. అది జరగాలి, అప్పుడు కానీ బుద్ధి రాదు. ఓకే. మీ లైఫ్లో మిమ్మల్ని ఎవరైనా మోసం చేసిరా? మరి నా లైఫ్లో అలాంటి కష్టాలు ఇప్పటి వరకు రాలా. నేను ఎవరిని ప్రేమించలేదు, ఎవరితో ప్రేమించబడలేదు. ప్రేమించబోరు కూడా అది చెప్పలేను. ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో తెలీదు. బహుశా ప్రేమించవచ్చు. అసలు నా లైఫ్ గోల్ ఏంటో తెలుసా, ఒక్కొక్కసారి నేను కూడా ఒక అబ్బాయిని లవ్ చేయాలి, తన కోసం ఏడవాలి, ఆలోచించాలి. కానీ ఆ అదృష్టం నాకు ఎందుకని రాదు?
అంటే ఇప్పటివరకు మీకు ఉన్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్లా ఇంతమంది రీల్స్ చూస్తుంటే ఒకరు కూడా ప్రపోజ్ చేయలేదా? అదృష్టం రాలా. కావాలంటే ఇన్స్టా మొత్తం చెక్ చేసుకో, ఎక్కడ ఒక ప్రపోజల్ కూడా ఉండదు. ప్రపోజల్ అంటే ఒకటి పెట్టొచ్చు కదా ఎవరైనా. చెప్పొచ్చు కదా. సరే ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు వస్తాయిలేండి ప్రపోజల్స్, డోంట్ వరీ. ట్రాన్స్లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే డెఫినెట్గా ట్రాన్స్ యూనిటీ ఆర్ కమ్యూనిటీ మొత్తం ఒకటవుతుందా, మనకెందుకు అని వదిలేస్తారా? లేదండి, అస్సలు కమ్యూనిటీలో కూడా ఈ మధ్య ద్వేషాలు ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. అప్పట్లో లేరు కమ్యూనిటీ కూడా. ఇప్పుడు ఒక ముగ్గురు వచ్చారనుకో, అంటే ఇది మంచిది కాదు, ఇది మార్చుదాం అని చెప్పి రీసెంట్గా కమ్యూనిటీలో జరిగిన గొడవలు చూడండి. చంద్రముఖి మేడం గారు, రచన మేడం గారు, మోనలీసా మేడం గారు, వీళ్ళందరూ ఒకటే. ఇక నుండి ఎవరైతే ఇలా వచ్చి సంపాదించుకుంటూ వెళ్ళిపోతున్నారో నకిలీ ట్రాన్స్ని, వాళ్ళని అడ్డుకోవాలి, ఆపేయాలని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఒక మీటింగ్స్ పెడితే మిగతా ట్రాన్స్ కమ్యూనిటీ పీపుల్ ఎవ్వరూ దాన్ని పాటించలేదు. సో తప్పెవరిది మా కమ్యూనిటీ వాళ్ళలోనే ఉంది ఇదంతా. సో ఒక మంచి చేద్దామని వెళ్తే మిగతా వాళ్ళు పట్టించుకోవట్లా, వాళ్ళు కూడా వదిలేశారు. మీ కమ్యూనిటీ నుంచి ఇలా ఉంటే బాగుంటుంది, మా ట్రాన్స్ కమ్యూనిటీ మాకు కూడా ఒక సెక్యూర్ అండ్ సేఫ్గా ఉంటుంది, ఇది మార్చాలి అని అనుకున్నది ఏమైనా ఉందా మీద? నా థాట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ట్రాన్స్ ఉమెన్కి కష్టం వచ్చిందనుకో, అది చిన్నదైనా పెద్దదైనా సరే, అసలు ఈ హైదరాబాద్లో ఎంతమంది ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక యూనిట్ అవ్వాలి. అండ్ మా హక్కుల కోసం కావచ్చు, అండ్ ఏవైనా మాకంటూ కావాల్సినవి వాటి కోసం పోరాడాలి. సో అలా ఎవరు ముందుకు రావట్లేదు, వారి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నేనైనా సరే నా లైఫ్ నేను చూసుకుంటున్నాను, ఎవరి కోసమైనా ముందుకు వెళ్తున్నాను. అంటే స్వార్థంగా ఆలోచిస్తున్నారనే చెప్పాలా? అంటే మీరు కూడా ఇప్పుడు ముందుకు రావట్లేరంటే మీ లోపల కూడా స్వార్థం ఉందని మేబీ కావచ్చు. ఇప్పుడు అందరూ రానప్పుడు నేనే ఇప్పుడు ఒక మనిషి అక్కడ తప్పు జరుగుతుంది అంటే ఒకడు వెళ్ళాడు, మిగతా వాళ్ళు అలా చూస్తూనే ఉన్నారు. ఏదో ఒక రోజు వాడికి కూడా అనిపిస్తుంది కదా, వీళ్ళందరూ ఉంటున్నారు, నాకెందుకు ఆ బాధ, నేను ఎందుకు వెళ్ళాలి అని. అదే టైప్ అనుకుంటా నేను కూడా. ఓకే, చూడు, అమ్మాయిలు లవ్లో ఉంటారు, అబ్బాయిలు లవ్లో ఉంటారు, ఆఖరికి మా ట్రాన్స్ ఉమెన్స్ లవ్లో ఉంటారు. బట్ నేను ఎందుకు ఉంటాను? మేబీ నాకు ఎవరి మీద ప్రేమ పుట్టదా? అది నువ్వే చెప్పాలి, ఎందుకంటే పుట్టదా అంటే నాకు ఒక్కొక్కసారి నచ్చుతారు కొంతమంది, బట్ అది లవ్ అనే ఫీల్ లేదా అట్రాక్షన్ అని ఆ మధ్యలో ఉండిపోతాను నేను. సో ఆ కన్ఫ్యూజన్లో అది లవ్ అట్రాక్షన్ తెలియక పులి స్టాప్ అట్లా. ఓకే, సో మీ దాంట్లో చూసుకుంటే ఒక క్వశ్చన్ చాలా మంది జనాలకు ఉంది. అంకిత గారు బ్రేకప్ అయ్యి వాళ్ళు విడిపోవడానికి ఒక రీజన్ తను చెప్తూ వచ్చింది. కాకపోతే ఆ రీజన్ నిజమేనా, ఎందుకు వదిలేశాడు, మరి తను ఎందుకు మీడియా ముందుకు రావట్లేరు, మాట్లాడట్లేరు అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. రీజన్ అదే. నేను కూడా చాలా మంది దగ్గర విన్నది, అండ్ మా మమ్మీని కూడా అడిగాను అదే. అంకిత మమ్మీని అడిగితే ఇదే ఆవిడ కూడా ఇదే చెప్పారు. సో ఆయనకి ఇలా వేరే రిలేషన్ ఉంది అని. అంతటితో, అంటే పెద్దవాళ్ళు కదా, అందుకే అంతకు మించి ఏం అడగను. ఓకే, అంతటితో వదిలేసాను. మీరు చెప్పండి, తనకి వేరే రిలేషన్షిప్ ఉంది అని అనుకున్నప్పుడు ట్రాన్స్లో ఉంటే వీళ్ళకి పిల్లలు పుట్టరు. ఇఫ్ ఇన్ కేస్ తనకి తన లైఫ్లో ఏమైనా అంటే బేబీని నా సొంతంగా నాకు ఒక బేబీ అవ్వాలి అని అనుకున్నప్పుడు, అడాప్షన్ అనే ఆప్షన్ కాకుండా ఉండాలనుకున్నప్పుడు వేరే వాళ్ళని చేసుకోవాల్సి వస్తుంది. సో మేబీ తను అలా ఏమన్నా ఆలోచించాడేమో, మరి అప్పుడు మీకు తప్పు ఆర్ కరెక్ట్? అలా అనుకుంటే అమ్మాయితో రిలేషన్లో ఉండాలి కదా, అబ్బాయి అమ్మాయితో రిలేషన్ లేడంట, అండ్ వేరే ట్రాన్స్ ఉమెన్తో రిలేషన్లో, మళ్ళీ ట్రాన్స్తో. అవును, అలా అని చెప్పారు. సో అలాంటప్పుడు పిల్లల వరకు ఎందుకు ఆలోచించాలి? అంకిత మమ్మీ ఆలోచించింది కూడా ఏంటి, ఒక అమ్మాయితో రిలేషన్లో ఉంటే తప్పలేదు, ఎందుకంటే భవిష్యత్తు తనకి కావాలి, పిల్లలు ఉండాలి, అలాంటిది తప్పలేదు. అదే ట్రాన్స్ ఉమెన్తో ఉండడం కరెక్ట్ కాదు కదా. అందుకు నిజమే. ఓకే, అండ్ ఇందులో అంకిత గారు ఓపెన్గా కొన్ని మాటలు చెప్పారు ఇంటర్వ్యూలో. అవును, నేను ఇంత అమౌంట్ ఇస్తే అది వెళ్తాను, మా దాంట్లో అదే ఉంటుంది అన్నారు. సో ట్రాన్స్ కమ్యూనిటీ మొత్తంలో కూడా డబ్బులు ఇస్తే వెళ్తారా, లేకపోతే కొంతమంది వాళ్ళు కష్టపడి పని చేసుకుంటూ బతుకుతారా, లేకపోతే దీనిపైన డిపెండ్ అవుతారా? అసలు మా పురాతన కాలం నుంచి, అంటే ట్రాన్స్ కమ్యూనిటీ మొదలైనప్పటి నుంచి, రాజవంశాల నుంచి అదే కంటిన్యూగా అవుతుంది, అదే. సో అది ఇంకా అలా ఏమంటారు, వంశపారపర్యంగా వచ్చినట్టు వచ్చేస్తూనే ఉంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎందుకు మేము ఈ కాలంలో వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు కాబట్టి పోలీసులు, లాయర్లు, డాక్టర్లు వీళ్ళందరూ మేము అవ్వగలుగుతున్నాం. ఒకప్పుడు అవేం లేవు, బయటికి వెళ్తే నీచంగా చూడటం. ఇప్పటికీ 80%, 100%లో 80% నార్మల్గా ఉంటే 20% నెగిటివ్గానే ఉంటారు. సో అలాంటివి ఫేస్ చేసే జనరేషన్ అది. ఆ టైంలో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ శరీరాన్ని అమ్ముకుంటే కానీ వాళ్ళకి
వేరే వృత్తి లేదు. ఆ టైంలో చేశారు అండ్ ఇప్పటికీ అలానే ఉంటున్నారు. ఈ కాలంలో ఎవరు కొంతమంది యూత్ అర్థం చేసుకుని జాబ్లు అవి ఇస్తున్నారు తప్ప ఒకప్పుడు అలా లేదు. అంటే కొంతమంది ట్రాన్స్జెండర్స్ అనే ముసుగులో ఉండి మేము ట్రాన్స్జెండర్స్ అని చెప్పుకొని డబ్బులు తీసుకొని మోసం చేసుకుంటూ ఇట్లాంటివి చేస్తున్నారు. దీనికోసం కూడా మా కమ్యూనిటీలో పెద్ద పెద్ద చర్చలు జరిగాయి, పెద్ద పెద్ద మీటింగ్స్లు అయ్యాయి. కొంతవరకు దాన్ని పులి స్టాప్ చేయగలిగారు ఈ మధ్యకాలంలో. దానికోసం పోరాటం చేసి నేను కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. అండ్ చంద్రముఖి గారు కావచ్చు, రచన గారు కావచ్చు, మోనాలిసా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడారు. సో ప్రస్తుతానికైతే ట్రాన్స్ కమ్యూనిటీ కొంచెం నీట్గా సైలెంట్గా ఉంది. హ్యాపీ. ట్రాన్స్లో వచ్చేసరికి అంటే కొంతమంది రోడ్ సైడ్ ఈ టైంకి వెళ్తే వాళ్ళు అక్కడ ఉంటారు అని కొన్ని ప్లేసెస్ని పర్టికులర్గా వాళ్ళ కోసమే పెడతారు. సో అట్లా వెళ్ళే వాళ్ళు మీ కమ్యూనిటీ వాళ్ళైనా, లేకపోతే వాళ్ళు ఏమైనా నకిలీగా మేము ట్రాన్స్జెండర్స్ అని చెప్పుకొని డబ్బు కోసం చేస్తున్నారా? ఒకప్పుడైతే నార్మల్గా మా కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే వెళ్ళేవారు. ఇప్పుడు మాత్రం మీరు చెప్పినట్టే నకిలీ వాళ్ళు కూడా వెళ్తున్నారు అండ్ మా కమ్యూనిటీ వాళ్ళు కూడా వెళ్తున్నారు. మా కమ్యూనిటీ వాళ్ళకి సపోర్టెడ్గా ఉంటున్నారు. యూనో పిల్లలు ఉండి కూడా వాళ్ళు చీరలు కట్టుకొని రోడ్ల మీదకి వచ్చి సంపాదించుకుని ఇంటికి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో యాక్సెప్ట్ చేస్తుంది కూడా మా కమ్యూనిటీ వాళ్ళే కొంతమంది. సో దీనికోసం కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడితే వాళ్ళకి అగెన్స్ట్గా అయిపోతున్నారు. ఏం చేయాలి వీళ్ళ కోసం? అందుకే వీళ్ళకి ఫ్యూచర్ ఎప్పుడైతే తెలుస్తుందో కమ్యూనిటీకి చెడ్డ పేరు వచ్చేంత వరకు సైలెంట్గానే ఉంటారని వాళ్ళు కూడా వదిలేశారు. మీకు నచ్చింది మీరు చేసుకోండి అని. నష్టం వీళ్ళకి ఫ్యూచర్లో వచ్చేది నష్టం మాకు భరిద్దాం. కానీ కొంతమంది ముందుకు రాకుండా వెనకెనకాల మీ దాంట్లోనే మిమ్మల్ని తప్పు పట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే చెప్తున్నాను కదా, మంచి కోసం ముందుకు ఎవరో ఇష్టం వస్తే వాళ్ళనే బ్లేమ్ చేస్తారు. సో వీళ్ళు మంచి పని చేస్తున్నారు, ఫ్యూచర్లో ఇది మాకు బాగుపడుతుంది అనే థాట్ ఎవరికీ లేదు. సో వీళ్ళు ఇలా చేస్తున్నారంటే అది వీళ్ళకి నెగిటివిటీ. ఎందుకంటే వాళ్ళకి సపోర్ట్ చేసేది వీళ్ళే కదా, వీళ్ళకి డబ్బులు ఇస్తారు అలా. ఓకే, మీ దాంట్లో ఏదైనా మారాలి అనుకుంటే పొట్టకూటి కోసం మీరు ఏదైతే పని చేస్తున్నారో అదేమైనా మారాలి, అట్లేమైనా ఉండకూడదు అని అనుకుంటున్నారా? లేకపోతే అది మా వంశపారంపరంగానే వస్తుంది, అది ఉండాలి అని అనుకుంటున్నారా? అలా ఏం లేదు. అలా అనుకుంటే ఇంతకు ముందు నేను చాలా ఇంటర్వ్యూస్లో నేను ప్రాసిక్యూషన్ చేస్తానని ఓపెన్గా చెప్పేసా. అదే ఇప్పుడు 1 year అయింది నేను ఇంటర్వ్యూస్ అన్నీ క్లోజ్ చేసి, ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ 1 year తర్వాత నాకు ప్రాసిక్యూషన్ని నేను ఆఫ్ చేసేసాను. నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేద్దాం అనుకున్నా. ఎప్పుడు మేబీ అప్పుడు నాకు అది కష్టకాలం కావచ్చు. సో జనాల మధ్య పేరు ప్రఖ్యాతలు అన్నీ వచ్చాక నన్ను గుర్తించిన తర్వాత కూడా అదే పని చేస్తే విలువ లేకుండా పోతుంది. ఓకే, ఇప్పుడు మీ దాంట్లో ఇది చేంజ్ అవ్వాలని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు అందరూ చేంజ్ అవుతున్నారు మా వాళ్ళు కూడా. ఓకే, నైస్. సో అందుకు చాలా హ్యాపీ. అండ్ మీ బయోలో చూసుకుంటేనేమో సనాతన ధర్మం గురించి ఇక తను బాగా పోరాడుతుందేమో, తనకి హిందువుల పట్ల కావచ్చు, హిందుత్వం పట్ల కావచ్చు చాలా మంచి రెస్పెక్ట్ ఉందేమో అని నేను అనుకున్నా. కానీ రీసెంట్గా ఇట్లా సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించుకుంటూ కొన్ని పనులు జరుగుతుంటే మీరెందుకు బయటికి రాలేదు? ట్రాన్స్లో కొంతమంది వచ్చారు. ఆ టైంలో నాకు హెల్త్ బాగాలేదు. నేను ఇంటికి వెళ్ళిపోయి 20 days ఉన్నా. మలేరియా, టైఫాయిడ్ అన్నీ వచ్చేసాయి. ఆ టైంలోనే పెద్దమ్మ తల్లి ఇష్యూ జరిగింది అండ్ కొన్ని శివాలయాల ధ్వంసాల గురించి జరిగింది. అంటే జరుగుతున్న ప్రతిసారి మీకు ఫీవర్ వస్తూనే ఉంది? ఆ టైంలో జరిగింది. అండ్ అంతకు ముందు కొన్ని వీడియోస్లో నేను మాట్లాడడం కూడా జరిగింది. అండ్ అకౌంట్ ఫుల్గా చెక్ చేయండి, నేను కూడా మాట్లాడాను. అండ్ ఇవాళ కూడా నేను ఒక వీడియో తీశాను అదే కమ్యూనిస్టుల కోసం, ఆ సో కాల్డ్ పీపుల్ కోసం, ఆ సెక్యులర్ కుక్కల కోసం చేశాను. రేపు పోస్ట్ చేయాలనుకుంటున్నాను, చూసేయండి. ఓకే, అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏముంది, ఈ మధ్య కాలంలో దళితులకు ప్రతి ఊర్లోకి గుడి కావాలని గవర్నమెంట్ ఒక రూల్ ఇచ్చింది. సో దానికి కొంతమంది సెక్యులర్ కుక్కలు ఏమంటున్నారు, మంచి వైద్యం విద్య అవి అందించవచ్చు కదా, ఈ గుళ్ళు గోపురాలు మాకెందుకు అని మాట్లాడుతున్నారు. సో గుళ్ళు గోపురాలు వాళ్ళు ఏమైనా సొంత డబ్బుతో కొనిస్తున్నారా లేకపోతే గవర్నమెంట్ డబ్బుతో కొనిస్తున్నారా? మా దేవాలయాల నుంచి వచ్చే డబ్బుని మా దేవాలయాలకే ఖర్చు పెడుతున్నారు కదా. మా దేవాలయాలకే కాకుండా ఈ గవర్నమెంట్ మొత్తం నడిచి మా దేవాలయాల మీద. అది నిజమా కదా? తిరుపతి హుండీలో డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? చాలా హుండీలలో డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? గవర్నమెంట్ ఖర్చు పెడుతూ, అది మాకు ఖర్చు పెట్టకూడదు. చర్చిలు కట్టేయచ్చు, మసీదులు కట్టేయచ్చు, ఏవైనా కట్టేయచ్చు. అదే కాక అమ్మాయిలు మాట్లాడతారు మళ్ళీ దీనికోసం. గుళ్ళు గోపురాలు ఎందుకు, మంచి విద్య వైద్యం, అదే అమ్మాయిలకి నేను చెప్తాను. సో అమ్మాయి ఎప్పుడు అందంగా ఉంటేనే అమ్మాయి అవుతుందా? అంతంత జుట్టు పెంచుకుంటేనే అమ్మాయి. క్యాన్సర్ పేషెంట్లు అంతమంది ఉన్నారు కదా, కొంతమంది అమ్మాయిలు మాట్లాడతారు వైద్య విద్య అది ఎందుకు అని. అంత జుట్టు పెంచుకునే బదులు గుండు గీసుకుని క్యాన్సర్ పేషెంట్లకు దానం చేయొచ్చు కదా, కిడ్నీలు హార్ట్లు దానాలు చేయొచ్చు కదా, ఎందుకు చేయరు? అంటే అక్కడ ఏమైనా అందం పోతుందని భయమా? సో అర్థం చేసుకోవాలి జనాలకు మనం ఏది చెప్తున్నాం, ఏం చేస్తున్నాం, మంచిగా చెడ అనేది. సో నేను ఎప్పుడు సనాతన ధర్మం వైపే ఉంటాను. నేను కత్తర్ హిందూని.
వేరే మతాన్ని నమ్మను, వేరే మతాన్ని పూజించను. నా ధర్మం జోలికి వస్తే వదిలిపెట్టాను. ఈ మధ్య కాలంలో చూసుకుంటే కులమత వివక్షలే ఎక్కువ అయిపోయినాయి, వాటి గొడవలే నడుస్తున్నాయి. అవును, వాళ్ళంటే వాళ్ళు, మేమంటే మేము, ఇట్లా నడుస్తుంది. దీని మీద మీ అభిప్రాయం? నిజానికి కులాలు లేకపోవడం బాగుండు, ఫ్యూచర్లో తీసేస్తే బాగుండు, కానీ అవి రాజవంశాల నుంచి వస్తున్నదే ఉంది. మేబీ అవి తీసేసిన రోజు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. మేమందరం హిందువులం అని చెప్పుకునే రోజు ఒకటి వస్తే బాగుండు. ఓకే, ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడానికి ఎక్కువ రీజన్స్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? ఏముంది, వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేదు. ఇప్పుడు ఎలా సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను ఎక్కువ ప్రేమించానంటే నేను ఎక్కువ ప్రేమించాను. ఇప్పుడు ఒక మనిషి ప్రేమిస్తున్నాడు అంటే తను ఏం చేసినా నువ్వు యాక్సెప్ట్ చేయాలి. వదిలేసినా సరే ప్రేమిస్తున్నావు కాబట్టి వదిలేయాలి. తన కోసం ఇన్స్టాలో పోస్టులు పెట్టడం, ఏడవడం ఇవన్నీ అవసరం లేదు కదా. ప్రేమించాలి అంటే స్వచ్ఛమైన మనసు కావాలి ఫస్ట్. స్వచ్ఛమైన మనసు లేనిది ప్రేమ అవ్వదు. నిజానికి నేను కూడా ప్రేమించాను. ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, గుర్తుందా? 365 days ఒక డైరీలో రాసుకున్న ఒక పర్సన్ కోసం అని. నేను ఇప్పుడు ఒక ఆ అబ్బాయి పేరైనా చెప్పాను ఇంటర్వ్యూలో. ఆ అబ్బాయి నన్ను మోసం చేశాడని నేను ఎక్కడ చెప్పలేదు. తనకు నేను నచ్చలేదేమో అని పోస్టులు కూడా పెట్టలేదు. అసలు ఏం టాపిక్కే లేదు. ఇప్పటికీ నేను ప్రేమిస్తూనే ఉంటా. ఇప్పటికీ తనంటే నాకు ఇష్టం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ పాయింట్లో మీరు అన్నారు కదా, ప్రేమ అనేది అండర్స్టాండింగ్ కావాలి ఇద్దరికి. అంటే ఒకరు తప్పు చేస్తే ఇంకొకరు సర్దుకుపోవాలి. అంతేకాని నువ్వు తప్పు చేసావు వేలెత్తు చూపిస్తూ ఉంటే ఇంకా అదే కామన్ అయిపోతూ ఉంటుంది. తప్పు చేసావంటే మిమ్మల్ని లవ్ చేసిన అబ్బాయి వేరే అమ్మాయిని లవ్ చేస్తే అది అప్పుడు కూడా అప్పుడు ప్రశ్నించవచ్చు. అది ప్రశ్నించే తత్వం. నేను అనేది చిన్నదానికి ఇప్పుడు మాక్సిమం గొడవలు ఎందుకు, చిన్నదానికి పెద్దదానికి, ఈగో. ఆ ఈగో లేకుండా ఉంటే బాగుంటుంది కదా. సో ఈగో లేకపోతే ప్రేమ ఎప్పటికీ బాగానే ఉంటుంది. ఓకే, సో వీటి వల్లనే బ్రేక్ అవుతుంది అంటారు. అవును, అండ్ లైఫ్లోకి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వచ్చినప్పుడు కూడా అవుతాయి. బేసిక్గా ఇప్పుడు అది కామన్ అయిపోయింది కదా. ఒక పక్క ఈగో, ఇంకొక పక్క థర్డ్ పర్సన్. ఇప్పుడు కళ్ళకి ఒకటి నచ్చింది, మనసుకి ఇంకొకటి నచ్చుతుంది. కామన్ అయిపోయింది. అమ్మాయి మోసం చేస్తే అబ్బాయి మోసం చేస్తాడు, లేదంటే అబ్బాయి తిన్నగా ఉంటే అమ్మాయి మోసం చేస్తే, అమ్మాయి తిన్నగా ఉంటే అబ్బాయి మోసం చేస్తాడు. తప్పు ఇద్దరిలో ఉంది, ఈక్వల్, మా కమ్యూనిటీ వాళ్ళతో సహా. అండ్ మీ దాంట్లో కొంతమంది కమ్యూనిటీలో బంగారం ఎక్కువ వేసుకొని వెళ్తుంటే ఒక అమ్మాయిని పాపం టార్చర్ చేసి మరి బంగారం అంతా లాక్కొని తనని బతకనియలేదు. అండ్ ఇట్లా కొన్ని జరిగినాయి ట్రాన్స్ కమ్యూనిటీలోని. వీటిపైన మీరు ఎప్పుడన్నా రియాక్ట్ అయ్యి మాట్లాడిరా? చాలా మాట్లాడడం లేదు ఇంతవరకు. ఎందుకు మాట్లాడడం అంటే మాకంటూ పెద్దవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు నేను మాట్లాడటం వల్ల అంతెందుకు నువ్వు యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇవ్వద్దని చెప్పిన వాళ్ళు నాకు ఇలాంటి మాటలు మాట్లాడితే నన్ను వదిలేస్తారా? అంటే మీరు బాగుపడుతున్నారు, మంచి మాటలు చెప్తున్నారు, మీకు ఫేమ్ వస్తే తట్టుకోలేదేమో. మా పెద్దవాళ్ళే మాట్లాడింది నేను ఎలా ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ ఉంది. సో డెసిషన్ ఎవరు తీసుకోవాలి? ఫస్ట్ కానిస్టేబుల్స్ తీసుకుంటారా? తీసుకోరు కదా. మా కమ్యూనిటీ వాళ్ళు కూడా మా పెద్దవాళ్ళు ఏదే తీసుకోకుండా మేమేం చేయలేము. సో ఏదైనా మా పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉండాలి ఫస్ట్. అంటే మీరు ఏది మాట్లాడాలన్నా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకునే చేయాలి. కొన్ని ఈ మధ్య కాలంలో చూస్తుంటే మంచి ఏదో చెడేదో వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసి మరి మేము మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తున్న విషయం కూడా చెప్పే వచ్చారా? 1 year నేను గ్యాప్ ఇచ్చా వాళ్ళ వల్ల. సో దాని తర్వాత నేను అర్థం చేసుకున్నాను, ఇది నా లైఫ్. నేను ఎవరిని కించపరచాలనుకోవట్లేదు, ఎవరిని నాశనం చేయాలనుకోవట్లేదు. నా బాగు కోసం నేను వచ్చా. సో ఇందులో తప్పేం లేదే. ఇందులో ఎవరి ఆ హావభావాలు దెబ్బతినట్లేదు, మనోభావాలు దెబ్బతినట్లేదు. మీ కమ్యూనిటీ కోసం మీరు ఏవైతే మార్పులు తీసుకురావాలి అని అనుకుంటున్నారో అవన్నీ కూడా డెఫినెట్గా ఇంప్లిమెంట్ అయ్యి అందరూ కూడా మేమందరం ఒకటే అనే ఒక స్టేజ్కి వచ్చేసి యూనిటీగా ఉంటే చూడాలని అనుకుంటున్నాను. తదాస్తు. సో తదాస్తు అనేసారు అనమాట. సో చూసారు కదా, ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ దెన్ కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా, బై బై.